ఆదిలాబాద్ జిల్లా గురించి తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా 1905 సంవత్సరంలో స్వతంత్ర జిల్లాగా ఏర్పడ్డది. 1872 సంవత్సరంలో సిర్పూర్ అదేవిధంగా తాండూరుకి ఉప జిల్లాగా ఉండేది. తర్వాత ఆదిలాబాద్‌కి ఆ జిల్లా పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. బీజాపూర్ సుల్తాన్ అయిన అల్ ఆదిల్ షా 8 సంవత్సరం నుంచి 1579 సంవత్సరంలో పరిపాలించిండు. అప్పుడు ఆదిలాబాద్‌ని ఏదిలాబాద్ లేదా ఏదిలాపురం అని పిలిచేవాళ్ళు. అయితే ఎవరైతే పరిపాలించిన అల్ ఆదిల్ షా ఉన్నాడో ఆయన పేరు మీదుగానే ఆదిలాబాద్‌గా మార్చడం అయితే జరిగింది. అయితే 1914 సంవత్సరం నుంచి 1941 మధ్యలో ఆదిలాబాద్‌ని ఆసిఫాబాద్‌గానైతే పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆసిఫాబాద్ అనేది సెపరేట్ కొత్త జిల్లాగానైతే ప్రకటించారు ఆదిలాబాద్ నుంచి. ఆదిలాబాద్‌ని పరిపాలించిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 185 సంవత్సరం నుంచి 1325 సంవత్సరం వరకి అటకులు, మౌర్యులు, చాణక్యులు అదేవిధంగా కాకతీయులు 1823 వరకైతే పరిపాలించారు. ఈ పరిపాలించిన ప్రాంతాన్ని మొత్తం ఆదిలాబాద్‌కి సంబంధించింది. అప్పుడు బైన్షా, మైషాపురం రాజధానిగానైతే పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనకి హైదరాబాద్ రాజధాని ఎట్లుందో అప్పుడు ఆదిలాబాద్‌కి సంబంధించింది రాజధాని అన్నట్టు బైన్సా, మైషాపురం రాజధానిగానైతే పిలుస్తుండే. అయితే 23 నుంచి 1750 వరకి సిర్పూర్‌కి సంబంధించిన గోండు రాజులైతే పరిపాలించడం అయితే జరిగింది. అక్కడ ఆదివాసుల సంస్కృతం అనేది చాలా బాగుండేది. నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి పేరు వచ్చేసి పాయల్ శంకర్ గారు. ఈయన బీజేపీ పార్టీ నుంచి గెలవడం అయితే జరిగింది.